వాటర్ పెక్యూర్ అయింది, మంచి దిగుబడి దిగుబడి వచ్చింది, మంచి వరి పండింది. ఈ టైంలో ఈ కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు, చెత్త ప్రాజెక్టు, ఆర్థిక దోపిడీ ప్రాజెక్టు. తెలంగాణ కోసం కష్టపడ్డది ఎవరు? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది ఎవరు? ఎన్నడూ తెలంగాణ అనే వ్యక్తి ఎవరు? తెలంగాణ అన్నోళ్ళ మీద రైఫిల్ ఎత్తిన వ్యక్తి ఎవరు? ప్రజలకు తెలియదా? కానీ తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ కదా. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అన్నారు, సీఎం గారు ఇచ్చింది కాంగ్రెసే కావచ్చు, ఎవరన్నారు? వాళ్ళు ఊరికే ఇచ్చిందా? వాళ్ళే తెస్తే కనుక 1200 మంది బలిదానాలు ఎందుకైతే? కేసీఆర్ నిరాదీక్ష చేస్తే కదా డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చింది. అంతకుముందు ఎన్నడన్నా వీళ్ళు తెలంగాణ ఇస్తామన్నారా? తెలంగాణ ఇస్తలేరు కాబట్టే కదా క్యాబినెట్లోకి వెళ్ళి నరేంద్ర కేసీఆర్ రాజీనామా చేసి జంతర్ మంతర్ దగ్గర కేంద్ర మంత్రులుగా ధర్నాలో పాల్గొన్నారు. వాళ్ళు ఆ రోజు నిరాదీక్ష చేశారు. ఎవరికి తెలియదు ఫ్యాక్ట్స్? ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మునుముందు తెలియాలి. రైట్ సార్, కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థికంగా నిరుపయోగమైన ప్రాజెక్టు, దీన్ని మీరు ఏం చెప్తారు? ఇది నీళ్ళ దోపిడీ, బీఆర్ఎస్ హయాంలో 10 ఇంతలు పెరిగింది నీళ్ళ దోపిడీ. ఈ రెండింటికి ఏమాన్సర్ చెప్తారు? కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవధార, ప్రాణధార. కాళేశ్వరం లేకుంటే తెలంగాణ లేదు. కాళేశ్వరం అనేది కనుక అది వేస్ట్ ప్రాజెక్ట్ అయినట్టయితే, ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ మాట్లాడిన మాటలే కనుక నిజమైతే, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఆకలి చావులు, వలసలు, ఆత్మహత్యలు, మళ్ళీ గదే బోర్ల కింద వ్యవసాయము, అట్టడుకు భూగర్భ జలాలు పోతాయి, మళ్ళీ గివే కరువులు, గివే నష్టాలు. సమైక్య రాష్ట్రం ఎట్లుందో మళ్ళీ రేవంత్ రెడ్డి మరొకసారి సమైక్య రాష్ట్రాన్ని మరిపించబోయే పరిస్థితి తీసుకొస్తాడు. పెనం మీకెళ్ళి పోయిన పడ్డట్టయితే తెలంగాణ ప్రజల పరిస్థితి. సమైక్య రాష్ట్రంలో పెనం మీద మాడిపోయినలు రేపు రేవంత్ రెడ్డి గారి పాలనలో పొయ్యిలో పడతారు. రైట్ సార్, ఇవాళ సార్ వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్ హరీష్ అన్నారు. హరీష్ మొన్న కానీ ఇవాళ కానీ అసెంబ్లీలో మన వారు అడ్రస్ తీరుని ఎట్లా వాస్తవాలు చెప్పిండు, వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నం చేసిండు, కానీ జీర్ణం కావట్లేదు వాళ్ళకు, మింగుడు పడతలేవు వాళ్ళకి. అందుకే మొన్న 22 సార్లు మైక్ కట్ చేశారు, ఇవాళ 19 సార్లు మైక్ కట్ చేశారు. 6 మంత్రులు 7 మంత్రులు పదే 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 అడ్డం వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం తెలుసా అని బట్టి విక్రమార్క మాట్లాడతాడండి. ఆయన నీళ్ళ గురించి ఏమన్నా తెలుసా? ఎన్నడన్నా నీళ్ళ గురించి పట్టించుకున్నాడా? ఖమ్మం ప్రాజెక్టుల గురించి అడిగిండా? ఈ కాంగ్రెస్ వాళ్ళు లాస్ట్ 10 ఏళ్లలో పార్లమెంట్లో చాలామంది ఎంపీలు ఉన్నారు. ఒక్కనాడన్నా వాళ్ళు రాయలసీమ ఎత్తిపోతుల పథకానికి అగనిస్ట్గా మాట్లాడిందా? లేకుంటే ఈ 299 టీఎంసీలు కాదు, మాకు పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం రావాలని వెంకట్ గారు ఎవరు నీళ్ళని వచ్చింది? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కదా ఏపీ రాష్ట్రాన్ని విభజించి రాయొచ్చు కదా. 50% వాటర్ కృష్ణా జిల్లాలో తెలంగాణ వాడుకోవాలి అని ఎందుకు రాయలేదు? ఈ దుర్మార్గం చేసింది ఎవరు? బచావ్ ట్రిబ్యునల్ దగ్గర తెలంగాణకు నోరు లేకుండా చేసింది ఎవరు? 278 టీఎంసీలకు బచావ్ ట్రిబ్యునల్ దగ్గర ఒప్పుకున్నది ఎవరు? అప్పుడు అడ్వకేట్ జనరల్ను పంపించింది ఎవరు? ఏ ప్రాంతం వాడు? తెలంగాణకు రావాల్సిన అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా, తుంగభద్ర కేవలం మహబూబ్ నగర్ జిల్లాలో 174 టీఎంసీలు వచ్చే 3 ప్రాజెక్టులను వదిలేసింది నీలం సంజీవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మొదటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో. ఏలేశ్వరం ప్రాజెక్టును కిందికి మార్చి నందికొండకు మార్చి తెలంగాణకు ద్రోహం చేసింది ఎవరు? నాగార్జున సాగర్ను వంకలు తిప్పింది ఎవరు? మలుపులు తిప్పింది ఎవరు? ఎడమ కాలువను నూజివీడి తిరువేరుకు తీసుకుపోయింది ఎవరు? ఎడమ కాలువను తీసుకుపోయి జగ్గాయపేట నందిగామకు తీసుకుపోయింది ఎవరు? 132 టీఎంసీలు తెలంగాణకు, 132 టీఎంసీలు ఆంధ్రకు అని చెప్పి బచాత్ అవార్డులో తీర్పిస్తే 132 ఎడమ కాలువకు, 132 కుడి కాలువకు అని చెప్పి రెండిట్లో కూడా ఆంధ్ర ప్రాంత ఆయకట్టు ఉండడం వల్ల మనకు కేవలం 161 టీఎంసీలు రావాల్సిన ఎడమ కాలువ బచావ్ ట్రిబ్యునల్ ద్వారా 132 వస్తే ఇవాళ అమలైంది ఎంత తెలుసా? 89 టీఎంసీలు. కాళేశ్వరం మీద ఈ నీళ్ళ నిజాలు ఎప్పుడు తేలాలి? ఎట్లా తేలుతాయి? 100 టన్నుల ఫినాయిల్ పెట్టి కడిగినా కూడా వీళ్ళ మెదళ్ళకి వెళ్ళి ఆ కాలుష్యం పోదు. మరి ఎలా సార్ జనానికి ఎట్లా? మరి సిరివెన్ల గారి పాట ఉంది, ఏమన్నాడు ఆయన? సిగ్గులేని జనాన్ని నిగ్గదీసి అడుగు